ఏంట్రా తెగ రాస్తున్నావు? రాయట్లేదురా, లెక్కలేస్తున్నా. మధ్యతరగతి కుటుంబీకులం కదా, ప్రతిదీ లెక్కలేయాలి. జూన్ వస్తుంది, మళ్ళీ పిల్లలకి బడులు మొదలవుతాయి. ఫీజులని, పుస్తకాలని, బట్టలని, షూస్ అని ఇలా ప్రతిదీ కొనాలి. కాబట్టి ప్రతి దానికి ఒక లెక్క వేయాలి కదా. ఎందుకు ఏ క్లాస్కి వచ్చాడండి మనాడు? ఫీజు ఎంత? 1వ తరగతికి వెళ్తాడు ఇప్పుడు. ఫీజు ఏడాదికి 50,000, పుస్తకాలు ఒక 20,000 అవుతాయి. బట్టలు, యూనిఫామ్ కొనాలి, షూస్ కొనాలి. స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చాలా ఉంటాయి కదరా. సంవత్సరానికి లేదన్నా సరే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆలోచిస్తున్నా. అయినా ప్రభుత్వం చదువుల కోసం పథకాలు ఇస్తుంది కదరా, ఇంకెందుకు కంగారు పడుతున్నావు? వాస్తవమే, ప్రభుత్వం పథకం ఇస్తుంది. తల్లికి వందనం ఒక అద్భుతమైన పథకం ఇస్తుంది. ఏడాదికి 13,000 రూపాయలు వస్తుంది. కానీ వీడికి 1వ తరగతికే దగ్గర 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది 13,000. మిగతాది నేనే కట్టుకోవాలి కదా, తప్పదు కదా. మరి అదేదో మంచిగా ప్రభుత్వ పాఠశాలకే పంపించవచ్చు కదరా మా నాన్ని. ఈ బాధలన్నీ ఉండవు కదా. ప్రభుత్వ పాఠశాలకి ఏంట్రా అన్నీ తెలిసి నువ్వు కూడా అట్లా మాట్లాడుతావు? ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తా, మన చుట్టుపక్కల ఏమనుకుంటారు? నవ్వరా? నా పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగోదు, ఏమీ ఉండదని మాట్లాడుతుంటారు కదరా. నేను చూసి ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తా. అందుకే అప్పైనా సరే, అప్పు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకి పంపిస్తాను. ఏం చేయాలి చెప్పు? ఇదేరా మీతోటి సమస్య. చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారని, ఎవడో నవ్వుతాడని చెప్పేసి పరువు, ప్రతిష్ట, లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగోదు, పరిసరాలు బాగోదు వాడెవడో చెప్తాడు. నువ్వు వెళ్ళి చూసావా? ఈరోజు నీ చుట్టుపక్కల నవ్వుతారు అంటున్నావు. నీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీ అప్పులు తీరుస్తారా? నీ పిల్లాడికి ఫీజు కడతారా? ఒక విషయం ఆలోచించు. ఈరోజు ఒక పుస్తకం పట్టుకొని లెక్కలేస్తున్నావే, చాలని సంపాదన, మధ్యతరగతి కుటుంబీకుని నేను, ఈ ఫీజు ఎలా కట్టాలి, ఈ లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని బాధపడుతున్నావే. ఒక్కసారి నీ పిల్లాన్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి చూడు, నీ కష్టాలన్నీ తిరిగిపోతాయి. నీ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల కోసమేనా ప్రభుత్వాలు ఈ పథకాలు పెట్టింది? విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అరే నాకు ఒక విషయం చెప్పు, అసలు ప్రభుత్వాలు ఎందుకు పథకాలు ఇస్తుందో తెలుసా నీకు? ఎందుకు ప్రతి ఒక్క బిడ్డకి చదువుకునే దానికి పథకం అమలు చేస్తున్నారు తెలుసా నీకు? అసలు ఐడియా ఉందా? మన భారతదేశంలో నిరక్షరాస్యత ఉండకూడదు. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డని పనుల వైపు కాదు, బడుల వైపు పంపించాలి. ప్రతి ఒక్క బిడ్డని అక్షరం వైపు నడిపించాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రభుత్వాలు మనకి పథకాలు ఇస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు మనం తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఏ పథకం ఇస్తే పథకం మనం తీసుకుంటున్నాం. కానీ మన పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే వెనక ముందు ఆలోచిస్తున్నాం మనం. ఎదుటోడు ఏమనుకుంటాడు, పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎనికింటోడు ఏమనుకుంటాడు, వాడు నవ్వుతాడు, ఈడు నవ్వుతాడు. అదే మన బాధల్లో ఉంటే, మన బాధల్లో ఉన్నప్పుడు కూడా నవ్వుతాడు, నవ్వేవాడు ఎప్పుడు నవ్వుతాడు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే భిన్నంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయి. మనం చూసాం కదా. మన 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకి సంబంధించిన మార్క్స్ మనం ప్రధాన దినపత్రికల్లో చూసాం. అప్పుడు మనకి గర్వపడాలనిపించట్లేదు? అది మనం గర్వించదగ్గ విషయం కాదా? ఈరోజు మధ్యతరగతి కుటుంబీకుని, సామాన్య మధ్యతరగతి కుటుంబీకుని అంటాం, లెక్కలు వేసుకోక తప్పదు అంటున్నాం. అరే ఈరోజు నీ పిల్లాన్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా నువ్వు ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తే 1వ తరగతికి నువ్వు 1,00,000 రూపాయలు కడితే సరే, 1,00,000 రూపాయలు లెక్కేసుకుంటే 10వ తరగతికి వచ్చేదాకా 10 లక్షల రూపాయలు వాడి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 10 లక్షల రూపాయలు వాడు 10వ తరగతి పూర్తయ్యేసరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే ఈ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 10 లక్షలు ఈ పిల్లాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకో, ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో వేయవాడి పేరు. ఈరోజు ప్రభుత్వం నీకు ఉచితంగా చదువు చెప్తుంది, ఉచితంగా బట్టలు ఇస్తుంది, ఉచితంగా తిండి పెడుతుంది, ఉచితంగా షూస్ ఇస్తుంది, ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది. మన పిల్లలు కష్టపడి చదివితే చాలు. చదువు చెప్పేదానికి అద్భుతమైన అధ్యాపకులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఈరోజు చదువు చెప్పడమే కాకుండా ప్రతి ఒక్క పిల్లాడికి 13,000 రూపాయలు చొప్పున ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం మనకి ఇస్తుంది కదా. ఆ 13,000 కూడా నీ బిడ్డ చదువుకో, నీ పిల్లాడి చదువుకు ఉపయోగించు. అంతేగాని వాళ్ళ కోసము, వీళ్ళ కోసము అని చెప్పేసి, ఆర్భాటాల కోసం అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలల వెంట పరుగులు పెడితే అప్పులు పాలయ్యేది మనమే. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే,
పాఠశాల ఎంత అందంగా ఉంది, ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయనేది కాదు, చదువు ఎక్కడ బాగా చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా చదువు చాలా అద్భుతంగా చెప్తున్నారు. మన ఆలోచన తీరు మారాలా, ముందు మనం మారాలా. ఎరా 5 ఏళ్లకు ఒకసారి మన ఓటు హక్కుతోటి మన నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినో మార్చే దమ్ము మన చేతిలో ఉందని విర్రవీగుతుంటారు. మరి ఒక ఓటుతోటి ఒక ప్రభుత్వాన్ని మార్చే హక్కు నీ దగ్గర ఉన్నప్పుడు, అంత దమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు, నీ పిల్లాన్ని ప్రభుత్వ పాఠశాల వైపు నడిపించి అడుగులు వేయించి ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే సిబ్బందిని కూడా అద్భుతంగా పనిచేసే విధంగా నువ్వు మార్చాలి కదా. ఈరోజు మనం అందరం మాకు ప్రభుత్వ పాఠశాలలు వద్దు, మాకు ప్రైవేట్ పాఠశాల కదా, ప్రైవేట్ పాఠశాల వైపు పరుగులు పెడుతుంటే ఊరికి ఒక ప్రైవేట్ పాఠశాల పుట్టగొడుగులా పుట్టకొస్తాం. కానీ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు అక్కడనే ఉంటుంది. ఒక్కసారి నీ పిల్లోని ప్రైవేట్ పాఠశాల నుంచి కాకుండా ప్రభుత్వ పాఠశాలకి పంపించి చూడు, ఆటోమేటిక్ గా అక్కడున్న యాజమాన్యానికి కూడా భయం కలుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. మన బిడ్డలకు అద్భుతంగా చదువులు అందిస్తారు. ఈ విధంగా లక్షలు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా దాచి పెడితే మళ్ళీ మన పిల్లల భవిష్యత్తుకి, ముందు తరాల భవిష్యత్తుకి కూడా పనికి వస్తుంది.